నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మహిళా కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణితో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు స్పీకర్ ప్రసాద్ కుమార్ ని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరనున్నారు. మొత్తంగా చూసుకుంటే నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మహిళా కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఇక కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. ఇక ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భవానీ, ఏదైతే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు చీరలు గాజులు తొడుక్కోవాలంటూ కూడా ఆ చీరలు గాజులు చూపిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి అంశానికి సంబంధించి ఏదైతే మహిళా కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మహిళలని అగౌరవపరిచే విధంగా మహిళల పట్ల అతని వ్యవహారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాలంటూ కూడా గతంలో డిమాండ్ చేసే పరిస్థితి. మరొకవైపు ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలిసి పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి మాత్రం వెళ్తున్నారు. అయితే మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి, అదేవిధంగా ఇటు మిగతా మహిళా మంత్రి సంధ్యారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏదైతే మిగతా కాంగ్రెస్ మహిళా నాయకురాలు పెద్ద మొత్తంలో ఏదైతే మరికొద్దిసేపట్లో గడ్డం ప్రసాద్ ఇంటికి చేరుకుంటున్నారో చూపించింది. అయితే ఖచ్చితంగా ఆయన మహిళల్ని అగౌరవపరిచే విధంగా అతను ఒక ప్రజాప్రతినిధి అయ్యింది కూడా మహిళల పట్ల అతను వ్యవహార శైలి సరిగా లేదు. అతను మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యవహారంపై ఆయనపై చర్యలు తీసుకొని ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి వినతి పత్రం అందించడానికి మాత్రం బయలుదేరి వెళ్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.